ఆ! హాయ్. హలో ఫ్రెండ్స్. టుడే మనకి వర్క్ ఫ్రమ్ హోమ్ ఒకటి జాబ్ వచ్చింది. ఇదొచ్చేసి కంప్లీట్ తెలుగు వాళ్ళకి మాత్రమే. ఇదొచ్చేసి వర్క్ ఫ్రమ్ హోమే. కంప్లీట్‌గా పార్ట్ టైమ్ జాబ్ ఇదొచ్చేసి మనకి లింక్సిక్ వాళ్ళకి అంటే జో స్టాక్స్ వాళ్ళ దగ్గర నుంచి మనకి రిక్రూట్‌మెంట్ అనేది వచ్చింది. మొత్తం కంప్లీట్‌గా రిమోటే ఇది. ఇదొచ్చేసి మనకి నౌకరీలో జాబ్ రిలీజ్ అనేది చేశారిది. హ్మ్. ఒకసారి మీరు మీకు నౌకరీ అకౌంట్ ఉంటే నౌకరీ అకౌంట్‌లో ఓపెన్ చేసేసి మీరు జాబ్ స్టాక్స్ అనేసి కొట్టి హ్మ్. మీకు డిస్క్రిప్షన్‌లో లింక్ ఇస్తాను. ఇది క్లిక్ చేయండి. డిస్క్రిప్షన్‌లో ఇచ్చిన లింక్‌ని క్లిక్ చేస్తే మీకు ఇలాగా అప్లికేషన్ అనేది ఇలా ఓపెన్ అవుతుంది. మీరు లింక్డ్ఇన్ మీరు ఒకసారి నౌకరీ ఓపెన్ చేసుకోండి. మీకు నౌకరీ అకౌంట్ ఉంటే నౌకరీ అకౌంట్ ఓపెన్ చేసుకొని క్రియేట్ చేసేసుకోండి. అందులో వచ్చేసి మనకి జో స్టాక్స్ వాళ్ళ దగ్గర నుంచి మనకి తెలుగు ఎక్స్‌పర్ట్ నుంచి ఇలా వచ్చింది. ఇదొచ్చేసి ఏం లేదు, కంప్లీట్‌గా మనకొచ్చేసి రీసెంట్‌గానే మనకి ఇది జాబ్ రోల్ అనేది రిలీజ్ చేశారు. దీనికొచ్చేసి మనకి ఎక్స్‌పీరియన్స్ అండ్ ట్రాన్స్‌ఫర్ ఇది వచ్చేసి కంప్లీట్‌గా మనకి వాళ్ళ దగ్గర రికార్డ్స్ అనేటివి ఉంటాయి. ఆడియో రికార్డ్స్. అవి వచ్చేసి మనకి ఆహ్, టెక్స్ట్ ఫార్మాట్‌లో కన్వర్ట్ చేయాలంతే మనము. కొన్ని టూల్స్ ఇస్తాడు. ఆ టూల్స్ ప్రకారం మనం టూల్స్ తోటిగా మనకి మన దగ్గర ఆడియో ఫైల్స్ ఉంటాయి. ఆడియో ఫైల్స్‌ని మనకి టెక్స్ట్ ఫార్మాట్‌లో కన్వర్ట్ చేసి మనకివ్వాలి అంతే. ఏం లేదు. నెక్స్ట్ ఇక్కడొచ్చేసి ఇక్కడ ఇచ్చాడు చూడండి. రికార్డ్ అండ్ ట్రాన్స్క్రిప్ట్స్ అండ్ క్వాలిటీ చెక్ ఆడియో ఫైల్స్ ఇంటూ టెక్స్ట్ ఫార్మాట్. టెక్స్ట్ ఫార్మాట్‌లో ఇదనేది మనం కన్వర్ట్ చేసి ఇవ్వాలి. ఆడియో ఫైల్స్ ఉంటాయి. వాడు ఆడియో ఫైల్స్ మనకిస్తాడు. ఆడియో ఫైల్స్ మనకి టెక్స్ట్ ఫైల్‌లో కన్వర్ట్ చేసి వాళ్ళకివ్వాలి. ఇంకా అలాగే ఏంటిదంటే ఇక్కడ మెయింటెనెన్స్ ఒరిజినల్ అంటే ఆడియో ఫైల్స్‌లో ఎలాగైతే ఒరిజినల్ కంటెంట్ ఉందో, ఆ కంటెంట్‌ని అలాగనే వానికివ్వాలి. ఏం చేంజెస్ చేయొద్దు అనేసని చెప్తున్నాడు. ఎలా ఉంటే అలా ఇచ్చేసేయండి అని చెప్తున్నాడు. నెక్స్ట్ ఇక్కడ ఇంకా వచ్చేసి మనకి మీట్ డైలీ అండ్ వీక్లీ ట్రాన్స్క్రిప్షన్ డెడ్‌లైన్స్ అని ఉంటాయి. మీకు డైలీ, వీక్లీ కొన్ని ఇస్తాడు కదా ఫైల్స్. ఆ ఫైల్స్ అనేటివి మీరు కంప్లీట్ చేసి ఇవ్వాలని చెప్తున్నాడు. ఇంకొకటి డైలీ మనకి ఇక్కడ సాఫ్ట్‌వేర్ టూల్స్ అనేటివి ఒకటి ఇస్తాడంట. ఆ సాఫ్ట్‌వేర్ టూల్స్‌ని బట్టి మీరు ఈ ఫార్మాట్ అనేది చేంజ్ చేసుకోమని చెప్తున్నాడు. నెక్స్ట్ ఇంక ఇక్కడొచ్చేసి మనకి రెగ్యులర్‌గా మీరు ప్రాజెక్ట్ టీమ్ లీడ్స్‌తో టీమ్ మెంబర్స్‌తో మీరు కమ్యూనికేట్ అవుతూ ఉండాలంట. అప్డేట్స్ గురించి, ఫీడ్‌బ్యాక్స్ గురించి మీరు వాళ్ళతో కమ్యూనికేట్ అవుతూ ఉండాలి అని చెప్పారు. నెక్స్ట్ ఇది వచ్చేసి కంప్లీట్‌గా ఫ్రీలాన్స్ వర్క్ ఫ్రమ్ హోమ్ జాబే. పార్ట్ టైమ్ జాబు. ఇక్కడొచ్చేసి మనకి కంటెంట్ ఎడిటరు, జర్నలిజం డిపార్ట్మెంట్ కిందకి వస్తుంది ఈ రోల్ అనేది మనకి. మీరు వచ్చేసి కంటెంట్ ఒకవేళ మీరు దాంట్లో రెజ్యూమ్‌లో గాని అండ్ నౌకరీలో మీరు క్రియేట్ చేసుకునేటప్పుడు ఇవి ఉండేటట్టు చూసుకోండి. మీ రెజ్యూమ్‌లో అండ్ మీ నౌకరీల దాంట్లో ఇలా ఉండేటట్టు చూసుకోండి. మీ షార్ట్ లిస్ట్ అనేది తొందరగా అవుతుంది మీది. జాబ్ అనేది. ఓకే. మీకు వెంటనే వాళ్ళ దగ్గర నుంచి రిప్లై ఫాస్ట్‌గా వచ్చేస్తుంది. ఇది కంటెంట్ రైటింగ్ అండ్ ఎడిటింగ్ ఇలాంటివి మీ దాంట్లో ఉండేటట్టు చూసుకోండి దీనికి అప్లై చేసేటప్పుడు. ఇది వచ్చేసి కంప్లీట్‌గా తెలుగు వాళ్ళకి మాత్రమే. ఇది మీరు అప్లై చేసినప్పుడు ఇక్కడ ఫస్ట్ మీకైతే నేను ఆల్రెడీ లాగిన్ అయిపోయాను కాబట్టి నౌకరీలో మీరు క్లిక్ చేస్తే మీకు డైరెక్ట్‌గా నౌకరీ లాగిన్ అవ్వమంటుంది. రిజిస్టర్ ఉంటే రిజిస్టర్ అయిపోండి. లేదా ఆల్రెడీ లాగిన్ అవ్వాలి లాగిన్ చేసేసుకొని జో స్టాక్స్ అనేసి మీరు టైప్ చేసేసుకుంటే ఆటోమేటిక్‌గా జో స్టాక్స్‌లో ఇక్కడ లాజిస్టిక్స్ ఎక్స్‌పర్ట్ తెలుగు అని ఉంటుంది. ఇది క్లిక్ చేస్తే మీరు కంప్లీట్‌గా ఫ్రెషర్స్ వాళ్ళు కంప్లీట్‌గా అప్లై చేసేసుకోవచ్చు. రిమోట్ జాబ్ ఇది. ఆఫీస్ వచ్చేసి గురుగాము. బట్ మరి కంప్లీట్ వర్క్ ఫ్రమ్ హోమ్ జాబే. ఇది మీరు అప్లై చేసేసుకొని ఫస్ట్ రిజిస్టర్ చేసుకోవాలి. రిజిస్టర్ చేసుకున్న తర్వాత మీరు అప్లై చేసుకోవాలి. మీరు నౌకరీ అప్లై చేసుకునేటప్పుడు కంప్లీట్‌గా మీకు లాగిన్ ఉంటే మీరు డైరెక్ట్‌గా జో స్టాక్స్ అని క్లిక్ చేసేస్తే మీకు తెలుగులో ఇట్లా వచ్చేస్తుంది. దాన్ని క్లిక్ చేసి అప్లై చేసేసుకోవచ్చు. మీరు ఒకవేళ నౌకరీ లేని వాళ్ళు రిజిస్టర్ చేసేసుకొని మీరు జో స్టాక్స్ లాజిస్టిక్స్ ఎక్స్‌పర్ట్ అని కొట్టేస్తే మీకు కంప్లీట్‌గా ఇది ఓపెన్ అయిపోతుంది. మీరు దాన్ని రిజిస్టర్ చేసుకొని అప్లై చేసేసుకుంటే మీకు కంప్లీట్‌గా వాళ్ళ దగ్గర నుంచి రిప్లై అనేది వస్తుంది. ఇది మాత్రం మర్చిపోవద్దండి అసలు. ఈ కంటెంట్ రైటింగ్ ఇవన్నీ మీ రెజ్యూమ్‌లో అండ్ మీ నౌకరీలో యాడ్ చేసుకోండి. వాళ్ళ దగ్గర నుంచి కంప్లీట్‌గా మీకు ఫాస్ట్‌గా రిప్లై అనేది వస్తుంది. ఇదే వాళ్ళకి మెయిన్ ప్రిఫరెన్స్ చూపిస్తున్నారు. కాబట్టి ఇది మాత్రం మీరు మర్చిపోకుండా ఇవి యాడ్ చేసుకోండి మీ రెజ్యూమ్‌లో. ఓకే ఫ్రెండ్స్. మళ్ళీ నెక్స్ట్ వీడియోలో మళ్ళీ కలుద్దాం. ఈ వీడియోని లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. వేరే వాళ్ళకి ఎవరికన్నా ఇది యూజ్ అవుతే వాళ్ళకి షేర్ చేయండి. ఓకే. థ్యాంక్ యూ. నెక్స్ట్ వీడియోలో మళ్ళీ కలుద్దాం.